టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయని కూడా ఆయన ప్రకటించారు. అటు కేటీఆర్ సన్నిహితులతో పాటు మరింత మంది ఇటు కాంగ్రెస్లో చేరుతారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చూసుకుంటే ఇవాళ ఉదయమే పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అటు స్పీకర్కు టైం బండ్ అంటూ ఏమీ ఉండదని, నిర్ణీత సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవచ్చంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఇక ఈ తీర్పిచ్చిన నేపథ్యంలో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనం. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. అయితే వారితో పాటు మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని గతంలోనే అటు కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ కొంత చేరికలు మాత్రమే ఆగిపోయాయని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆగిపోయిన ఆ చేరికలు ఇటు హైకోర్టు తీర్పుతో పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు టీపీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఇక ఇప్పటికే 10 మంది అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి సహా మొత్తం 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ హస్తం కండువా కప్పుకున్నారు. అయితే మరింత మంది హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అటు పార్టీ ఫిరాయింపుల విషయంలో కొంత వెనక్కి తగ్గారని చెప్పొచ్చు. అయితే ఇవాళ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు, స్పీకర్కు టైం బాండ్ అంటూ ఏమీ ఉండదు, నిర్ణీత సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పడంతో దీనికి ఈ చేరికలకు సంబంధించి కొంత లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు చేరికలపై కీలక కామెంట్ చేశారని చెప్పొచ్చు. అటు కేటీఆర్ సన్నిహితులు, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సన్నిహితులుగా ఉన్నటువంటి అరకప్పుడు గాంధీ సహా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంటి వారు ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే మరింత మంది కేటీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు కూడా అటు కాంగ్రెస్లో పార్టీలో చేరుతారని అటు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అటు ఇంతకు ముందే అటు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని చెప్పినప్పటికీ అది కొద్దిగా వెనక్కి తగ్గి ఆ విషయంలో ఓన్లీ 10 మంది మాత్రమే జాయిన్, సుమారు 26 మందికి పైగా జాయిన్ అవ్వాల్సి ఉండగా 10 మంది మాత్రమే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చేరికలకు లైన్ క్లియర్, అటు హైకోర్టు తీర్పుతో అటు మిగతా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కగా ఇక మరింత మంది ఈ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చూస్తే అదే విషయాన్ని చెప్తున్నాయి. ఇక రాను కాలం ఎవరెవరు చేరుతారనేది మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.